అదేంటోనండి ఒక 2 రోజుల నుంచి ఫుల్ వర్షాలైతే పడుతున్నాయి. సో, ఎటు వెళ్ళాలంటే ఇక భయమే వేస్తుంది. ఇక సర్లే ఇంక డైరెక్ట్ ఇలా మా అమ్మ వాళ్ళ ఇంటికొచ్చా డ్యూటీ నుంచి. ఇక సరే మా పిల్ల బచ్చకి రా వెళ్దాము అని అంటే, సరే అని హ్యాండ్ బ్యాగ్ ఏసేసుకొని బండెక్కుతున్నాడు. ఇంక పా ఇంటికెళ్దాము, ఒక్క నిమిషం కూడా ఆగొద్దు, ఆలస్యం చెయ్యొద్దు అని చెప్పేసి, ఇక సర్లే అని చెప్పేసి ఇంటికైతే బయలుదేరాము. సో, ఏంటంటే అండి లైట్‌గా చినుకులు పడతాన్నాయి. మా పిల్ల బచ్చ ఎక్కడ తడిచిపోతాడేమో అని చెప్పి అదొక భయము. ఇట్లా చూడండి మా ఊరికెళ్ళే రూట్‌లో ఇలా కట్టుంది. ఫుల్ అయితే నిండిపోయిందండి. ఫస్ట్ టైమ్ ఇలా చూడ్డం అయితే ఆ కట్ట నిండు. సర్లే అని చెప్పేసి ఇంక మా ఇంటికైతే బయలుదేరాను. ఇక్కడే చూడండి ఇదే మా ఇల్లు. ఏంటంటే మేము విలేజ్‌లో ఉంటామండి. పక్క పల్లెటూరు మాది. ఇక సర్లే అని చెప్పి ఈ వర్షానికి వేడి వేడిగా ఏదైనా బజ్జీలేసుకొని తిందామంటే మా 90స్‌లో అయితే బజ్జీలు తినేవాళ్ళము ఇలా వర్షం పడినప్పుడు. ఇక సర్లే వద్దులే ఇంక చికెన్ అయితే ఉంది ఫ్రిడ్జ్‌లో. వేడి వేడిగా చికెన్ పకోడా చేసుకొని తిందామని చెప్పి ప్లాన్ ఏసుకున్నా. ఇంక సరే అని వచ్చి రాగానే స్వీట్ బాక్స్ అయితే ఓపెన్ చేశా. ఆకలవుతుంది. ఆ స్వీట్ బాక్స్‌లో ఓపెన్ చేస్తే ఒక్కటి కూడా లేదండి. లాస్ట్‌లో అయితే కొంచెం అయితే పెట్టాడు మా ఆయన మొత్తం తినేసి. ఇక సర్లే అని చెప్పి అది తిని ఇంక వెళ్ళాను డైరెక్ట్‌గా చికెన్ పకోడా చేసుకొని